మీరు మహిళేనా, రెచ్చగొడతారా? అంతమంది రౌడీ మూకల్ని తీసుకొని వెళ్ళి మీరు ఇంటి మీదకెళ్ళి విధ్వంసం సృష్టిస్తారా అని అడుగుతారు. మీరు ఆద్యాంతం నేను నా ఎంటర్ అయినప్పుడు దగ్గర నుంచి నేను మళ్ళీ లీవ్ అయ్యేదాకా కూడా మీరు నా ఫోటోలు చూడండి, వీడియోలు చూడండి, ఆఖరికి నా మొహం కన్నా చూడండి. మీరు ఎక్కడా కూడా ఒకరిని ప్రవోక్ చేస్తూ కానివ్వండి, మీరు కానివ్వండి నేను చూసుకుంటాననే సైగలు చేయడం కానివ్వండి, అసలు నేను అందరినీ ఫోన్లు చేసి పిలిపించి మీరు ప్రత్యక్ష సాక్షులా, లేకపోతే నా తరపున మీరు అలాంటివి ఏమన్నా చేసున్నారా? ఇది కూడా నా ప్రశ్న. మీరు ప్రవోక్ చేసుకున్నారా, లేకపోతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావాలని గిల్లి గజ్జాలు పెట్టుకోవడానికి ముందే వచ్చారా? ఇది మీరు క్వశ్చన్ చేసుకోండి. అయితే ప్రవోక్ చేస్తే వచ్చేస్తారా, మాట్లాడితే అనేస్తారా, బూతులు తిడితే అడగడానికి వచ్చేస్తారా అని అంటే ఇంక ఇప్పుడు కూడా అడగకపోతే మిమ్మల్ని ఓడించింది ఎందుకు? అడుగుతామనే కదా. 11 సీట్లకు మిగిల్చింది ఎందుకు? ప్రజలందరూ భయపడి మిమ్మల్ని ఇళ్లలో కూర్చోబెట్టింది ఎందుకు? మేము అడుగుతామనే కదా. మరి అడగకపోతే అడగడానికే కదా నేను వచ్చాను. చేతులు రెండు ఇలా పట్టుకొని కట్టుకొని నేను వచ్చాను. దాడికే దిగాలంటే మీరు ఆలోచించండి. చాలా లాజికల్ పీపుల్, చాలా లాజికల్ క్వశ్చన్స్ వేస్తున్నారు. దాడికే దిగాలంటే నేను రావాల్సిన పనే ఉంది. మీరు పార్టీ ఆఫీస్ మీద ప్రత్యక్షంగా లేకుండా చేయించారే, అలా చేస్తాను కదా. అక్కడ నేను రావాల్సిన అవసరం ఏమన్నా ఉందా? మరి ఒక సీఎంని, మా అధినాయకుణ్ణి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు కూడా మేము ఎవరైనా రియాక్ట్ అవ్వలేదు. మీరు ఒకసారి హిస్టరీలోకి వెళ్ళండి, గుర్తు చేసుకోండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కూడా ఎప్పుడు కార్యకర్త కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు. వాళ్ళల్లో వాళ్ళు ఆ అక్కసును పెట్టుకున్నారు, వాళ్ళల్లో వాళ్ళు దాన్ని ఓర్చుకున్నారు తప్ప ఇలా బయటకు వచ్చి ఎప్పుడు మిమ్మల్ని మీ ఇంటి ముందుకు వచ్చి ప్రశ్నించింది లేదు. కానీ మీరు అనకూడదు, సభ్య సమాజం తలదించుకునే మాటలు అన్నారు, సీఎం అన్నారు, శిక్షార్హులు దీనికి. మీరు అది అడగడానికి నేను వచ్చాను. నేను వెళ్తున్నాను అని చెప్పి కుటుంబంలో నా భర్తకు చెప్పి నేను బయలుదేరాను.